నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 1వ తారీఖు 2025 శనివారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయం ఉదయం 6:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:07. ఆ రోజు తిథి తదియ ఉదయం 11:38 తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 2:24 వరకు, తరువాత ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్తిగా, తదుపరి వర్జం ఉదయం 10:11 నుంచి 11:45 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుంచి 9:06 వరకు, రాహుకాలం ఉదయం 9:40 నుంచి ఉదయం 11:05 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:15 నుంచి 6:03 వరకు, అమృత గడియలు రాత్రి 7:06 నుంచి 8:35 వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. ఫిబ్రవరి 1వ తారీఖు 2025 సంవత్సరం నాటి దిన ఫలితం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆయా రంగాల్లో ఉన్న వారికి ఈ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, గ్రహాలకి అంటే రాశి నుంచి రాశికి కూడా వారి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, పరిహారాలు ఏం చేయాలి అనే క్రమంలో ఈ తేదీకి గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు తులారాశిలోను, శని వక్రగతిలో, గురుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతు కన్యరాశిలోను సంచారం చేస్తూ ఈ గ్రహాల యొక్క స్థానాలు ప్రభావంతో వారి వారి జాతకంలో ఎట్లా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక ఈ రాశిలో ఉన్న వారికి చూసినట్టయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలమైనది, శుభ సూచనలు, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యవసాయదారులకు పంట మంచి ఫలితాలు వచ్చి వారి పంటకు గిరాకీ పెరిగి చక్కని ధర వచ్చే అవకాశం కనపడుతోంది. కానీ నీటి వనరుల మీద శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులకు పెట్టుబడి లాభాలు తెస్తాయి. పెట్టుబడులకు అనువైన సమయము, ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే, అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వారికి ముగ్గురికి కూడా ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడులకు కానీ వ్యాపార విస్తరణకు కానీ చాలా చక్కని సమయం ఇది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఐటీ ప్రాజెక్టులో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు సఫలమవుతాయి. కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. పాత అంటే ఇదివరకే ఎంఎన్సీ కంపెనీల్లో కానీ ఐటీ రంగంలో కానీ ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చి హై ఎండ్ ప్యాకేజ్ వచ్చే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ప్రజాదరణతో పాటు మంచి పదవులను, కీలకమైన పదవులను తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే సామాన్యంగా ఉండబోతోంది. కొంతమందికి ఒత్తిడిని ఎదుర్కొనే స్థితి గోచరిస్తోంది కాబట్టి ఆరోగ్యం పట్ల, ఒత్తిడి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, శుభవార్తలు వినడానికి, శుభకార్యాలు చేయడానికి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. పరిహారం చూసినట్టయితే కనుక మీరు ఆదివారం నాడు కానీ, శనివారం నాడు కానీ, లేదా ఈ రోజు కానీ మీరు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి స్వామివారికి 5 అరటిపళ్లను నైవేద్యంగా సమర్పించి దానితో పాటుగా 5 ప్రదక్షిణాలు చేస్తూ ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు ఆలయంలో కానీ మీ యొక్క గృహంలో కానీ చదివినట్టయితే కనుక నరదృష్టి కానీ, ప్రయోగ దోషాలు కానీ, గ్రహరీత్యా ఏవైనా దోషాలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే శ్రద్ధతో చదువుకుంటేనే వారికి విజయాలు లభిస్తాయి తప్ప ఇతర వ్యాపకాలు పెట్టుకుని కనుక చేసినట్టయితే ఒకంత నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
శ్రద్ధ పెట్టి పని చేస్తే కనుక మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి స్థాన చలనాలు ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కొంతమందికి అంటే కొన్ని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్‌తో పాటు మీ పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇటు ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు. టెంపరరీ బేసిస్ మీద చేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. వాహన వస్తువు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంటల మీద అధికమైన ఖర్చులు చేయవలసి పని ఏర్పడుతోంది. అది కీటకాల పరంగా కానీ, మందుల పరంగా కానీ, లేదా అంటే నాసి రకం విత్తనాలు కొనుక్కునే స్థితిలో మీరు మోసపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు చూసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడికి తగినంత లాభాలు వస్తాయి. విస్తరణకు అనుకూలమైన కాలము. భాగస్వామ్య ఒప్పందానికి కానీ, కొత్త కాంట్రాక్టులు తీసుకోవడానికి కానీ, ఇలాంటివి ఏవైనా కొత్తగా ప్రారంభించడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. వాణిజ్య రంగం చూసినట్టయితే మార్కెట్లో అవకాశాలు లాభదాయకంగా ఉంటాయి, ఆశాజనకంగా ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా, ఏదైనా విస్తరణ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా చక్కని సమయము. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రాజెక్ట్స్ నిర్వహణలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది. అది మీ యొక్క అశ్రద్ధ వల్ల. జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, కొన్ని రంగాల్లో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. మరికొన్ని రంగాల్లో ఉన్న వారికి ఒకంత నిరాశగా ఉంటుంది. కొంతమంది అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజే కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఏదో నెట్టివేసే పరిస్థితి అయితే కనుక అటువంటి ఇబ్బంది ఉండదు. రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒకంత శ్రమ, ఒత్తిడితో పాటు నిరాశ గోచరిస్తోంది. కొంతమంది నిర్ణయాలకి మద్దతు లభిస్తుంది. కొంతమందికి మద్దతు లేకపోగా ఒకంత మాట పడే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే సామాన్యంగా ఉంటుంది. నిద్ర, ఆహారము, వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుస్తారు. శుభకార్యాలకు వెడతారు. వివాహం కోసం కానీ, లేదా సంతానం కోసం కానీ, ఏదైనా కీలకమైన పనులకి ప్రయత్నాలు చేయాలన్నా, లేదా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. వృధా చేసుకోకండి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. కాలభైరవుడి ఆలయ దర్శనం చేసుకోండి. ఇందులో ఉన్న స్త్రీలకైతే మాత్రం ఈ రోజు కుంకుమ పూజ కనుక అమ్మవారి ముందు చేసుకున్నా, లేదా దేవాలయాల్లో చేసుకున్నా, మనీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా మీ 5వ తనానికి సంబంధించి అంటే భర్తకి బాగోకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా సమస్యలు రావడం కానీ, ఇలాంటివి ఏవైనా అంటే 5వ తనానికి, మీ మాంగళ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. ఫలితాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. సైన్సు, మెడిసిన్, తరువాత గణితానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఒకంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఏదైనా ఒకటి కోల్పోయే అవకాశం కనబడుతోంది. అది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదంటే మీరు విదేశాలు వెళ్ళడానికి పెట్టుకున్న అప్లికేషన్స్ కానీ రిజెక్ట్ అయ్యే పరిస్థితి కానీ గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సహచరులతోనూ జాగ్రత్తగా మెలగాలి. మీ పై అధికారులతోనూ జాగ్రత్తగా మెలగాలి. ఒకంత అశుభ వార్త వినే అవకాశము అంటే మీ యొక్క రంగంలో ఒక చెడు వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి మంచి ఫలితాలు వస్తున్నాయి అనగా సహచరుల సహకారం లభించడంతో పాటు మీ యాజమాన్యంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. సంతోషించదగ్గ విషయము. వ్యవసాయదారులకు పంటలకు మెరుగైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు నూతన మార్గాలు ఏవైనా మీరు అన్వేషించాలన్నా, కొత్త అనుబంధ సంస్థలు ప్రారంభించాలన్నా ఈ సమయం చక్కని సమయము. వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టండి. భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టాలన్నా కానీ ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ యొక్క పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఇంకో చోట ఎక్కడైనా పెట్టుకోవాలన్నా ఇది సరియైన సమయం కాబట్టి వాటితో పాటు ఈ రోజు ఆ ప్రయత్నాలు కూడా చేసుకున్న మంచి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇది ఈ రోజు అనువైనది కాదు. మీరు ఏ పని చేయకండి. పరిశ్రమలను విస్తరించడానికి కానీ, విదేశాలతో మాట్లాడుకోవడానికి కానీ,
ఒప్పందాలకు కానీ, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంకా ప్రోడక్ట్స్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, మిషనరీ కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, ఇలాంటి పనులు పారిశ్రామికవేత్తలకు ఈ రోజు అస్సలు అనుకూలంగా లేదు. మీరు ఏ పని చేయకపోవడమే మంచిది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయి. మరికొంతమంది కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి సానుకూలమైన ఫలితాలతో పాటు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంతమందికి నటీనట వర్గం వారికి మాత్రము మీరు అనుకున్న పాత్రలతో పాటు మీ యొక్క పారితోషికం పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇది చాలా పరీక్షా కాలము. ఈ రోజు ప్రజల నమ్మకాన్ని మీరు చూరగొనాలి అంటే కనుక దానికి తగిన పద్ధతులు, ప్రత్యామ్నాయాలు మీరు తప్పనిసరిగా వెతకవలసిందే. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు ఎక్కడా కనపట్టలేదు. అయినప్పటికీ మీ ఆహార వ్యవహారాలలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంతో ఆనందంగా ఉంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దగా మిమ్మల్ని గౌరవిస్తారు. మీరే చిన్నవాళ్ళు అయ్యుండి పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక వారి యొక్క నిర్ణయాలకు మీరు తల ఒగ్గి కీలకమైన నిర్ణయాలు వారి మీదే బాధ్యత వేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ రోజు ఆ ప్రయత్నం మీద ఉండండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయానికి వెళ్ళి కానీ, లేదా గణపతిని ఇంట్లో కానీ పూజ చేసుకుని గరికమాలను సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, మనీకి సంబంధించి కానీ, మీ యొక్క కార్యక్రమాలకు సంబంధించి కానీ ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే పరిస్థితి. దీనితో పాటుగా ఆలయానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళినట్టయితే కనుక, అవకాశం ఉండి వెడితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. 5 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని, చాలా చిన్నది కదా, ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే కృషి చేస్తేనే కానీ మీకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కొంతమందికి విద్య మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. కొంతమందికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుకి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. అయితే ఉద్యోగస్తులకు సీనియర్స్ నుంచి సహకారం లభిస్తుంది. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని మీ పనికి గుర్తింపు ఇవ్వడంతో పాటుగా మీకు ప్రమోషన్స్, బదిలీలు, ప్యాకేజీ పెరగడము, కొంతమందికి అంటే కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మీ పేరును విదేశాలకు సిఫార్సు చేసే అవకాశం కనపడుతోంది. శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు తీసుకోండి. అంటే మీరు వేరేగా స్థానచలనాలలో మారడానికి కానీ, లేదా ఏదైనా ఆ ఉద్యోగం తీసుకోవాలన్నా, లేదంటే ఏదైనా మీకు వృత్తిపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే ఈ రోజు మంచి రోజు. కాబట్టి ఎస్ఆర్ నో అని అనుకోవడానికి ఈ రోజు నిర్ణయం తీసుకోండి. వ్యవసాయదారులకు మీ పంటలకు సరి అయిన గుర్తింపు వస్తుంది, సరి అయిన ధర వస్తుంది. మార్కెట్లో మీ పంటకు మంచి గిరాకీ వస్తుంది. వ్యవసాయము సానుకూలమైన పద్ధతిలో ఉంటుంది. లాభాలు వస్తాయి. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలు చేసుకోవాలి అని అంటే కనుక ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. విస్తరణకు అనువైన కాలము. భాగస్వామ్య ఒప్పందానికి కూడా ఈ రోజు అనువైన కాలము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా కొత్త ఒప్పందాలు విపరీతమైన లాభసాటిగా ముందు ముందు ఉండబోతున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో సాంకేతిక పరమైన చిన్న చిన్న మార్పులు కనుక మీ పారిశ్రామిక రంగంలో మీరు ఉండే ఫ్యాక్టరీల్లో కానీ, అంటే మీరు పనిచేసే ఫ్యాక్టరీల్లో కానీ, లేదా అంటే పరిశ్రమల్లో కానీ చిన్న చిన్న మార్పులు కనుక చేసినట్టయితే ఆ మార్పుల వల్ల ఉత్తరోత్తర మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సాంకేతికతను తప్పనిసరిగా మీరు మీ సంస్థలో ఉపయోగించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త చర్చలు విజయవంతమవుతాయి. ఎప్పటికప్పుడు మీరు మీ యొక్క పనితనాన్ని అప్డేట్ అయినట్టయితే కనుక, మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకున్నట్టయితే మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపుగా పారితోషికం పెరగడంతో పాటుగా మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నిర్ణయాలకు కానీ, మీ యొక్క పథకాలకు కానీ, మీ యొక్క క్రియాశీలతకు కానీ మంచి ఆదరణ లభిస్తుంది. ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత అనారోగ్య పరిస్థితి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి గోచరిస్తోంది. స్త్రీలకు కానీ, పురుషులకు కానీ అందరికీ అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అవి ఎవరెవరికి ఏమిటి అనేది మీ యొక్క ఆహారంలో కానీ, లేదా అంటే మీ యొక్క లైఫ్ స్టైల్లో కానీ చేంజ్లు చేసుకోండి. ఆహారం మీద, ఆరోగ్యం మీద
శ్రద్ధ పెట్టండి. ఎవరెవరికి ఏ రుగ్మతలు ఉన్నాయి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఇది కేవలం సూచన, అనారోగ్య సూచనలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మంచి శాంతియుత వాతావరణం నెలకొంటోంది. కుటుంబంలో మంచి అన్యోన్యత ఉంటుంది. బంధుమిత్రులు వస్తారు, కొత్త బంధువులు ఏర్పడతారు. మిత్రులతో సరదాగా బయటికి వెళ్ళడం కానీ, లేదా అంటే విహారయాత్రలకు వెళ్ళడం కానీ, దేవాలయ సందర్శన కానీ, అలాంటివన్నీ అంటే సంతోషకరమైన వాతావరణం మీ కుటుంబంలో కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా మీ పేరు మీద అర్చన చేసుకోండి. స్వామివారికి ప్రదక్షిణాలతో పాటు అక్కడ విభూది అభిషేకం కానీ, లేదా తేనె అభిషేకం కానీ, పంచామృత అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే ఒకంత అంటే ఆటంకాలు కానీ, అడ్డంకులు కానీ, నరదృష్టి కానీ, ప్రయోగ దోషాలు కానీ పోయే అవకాశము గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీరు కృషి చేస్తేనే తప్ప విజయం సాధించలేని పరిస్థితి. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తక్కువ పెట్టండి, విద్య మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీరు ఏం అవుదామనుకున్నారు, ఏం చదువుదామనుకున్నారు అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా గుర్తెరగాలి. గణితానికి సంబంధించి, సైన్స్కి సంబంధించిన విద్యార్థులకు చాలా చక్కగా ఉంది. ఈరోజు మీరు ఏ ప్రయత్నాలు చేసుకుందాం అనుకున్నా, కాలేజీల్లోకి వెళ్ళాలన్నా, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, లేదా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా చక్కని అనువైన కాలము. ఉద్యోగస్తులకు సీనియర్స్ నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ పై అధికారులు మీ పనితనానికి గుర్తించి మీకు ప్రమోషన్తో పాటు మీ ప్యాకేజీ పెంచడం కూడా జరుగుతుంది. శుభవార్తతో పాటు ఆనందించదగిన విశేషం అనమాట. అయితే వ్యవసాయదారులకు పంటల యాజమాన్యానికి ఇది అనువైన సమయం కాదు. అంటే మీరు ఏదైనా కొత్త పంట వేద్దామన్నా, లేదా సాగు చేద్దామన్నా, ఇలాంటి వాటికి ఈ రోజు మంచి రోజు కాదు కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకండి. కొత్తగా రుణాల కోసం వెళ్ళాలన్నా, ఏది కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, అంటే కొత్త పనిముట్లు స్టార్ట్ చేయాలన్నా, ట్రాక్టర్లు ఈ రోజే ఓపెన్ చేద్దామనుకున్నా, ఇలాంటి వాటికి ఈ రోజు ప్రయత్నం విరమించుకోండి. వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి కాబట్టి పెట్టుబడుల దిశగా ప్రయత్నం చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూస్తే కనుక కొత్త ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. కాంట్రాక్టులు మీద సంతకాలు పెట్టాలన్నా, భాగస్వామ్యం మీద మీరు అగ్రిమెంట్ చేసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ఉత్పత్తి సామర్థ్యాన్ని తప్పనిసరిగా పెంచుకునే అవకాశము ఈ రోజు కనబడుతోంది. దీనితో పాటుగా మీ యొక్క అంటే ప్రొడక్ట్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీని ఎక్కువగా వాడండి. సాంకేతికతను ఎక్కువగా విస్తరించే ప్రయత్నాలు చేయండి. విదేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్నా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీలకు కానీ, ఆ వ్యాపారస్తులకు కానీ ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ పనికి సంబంధించినటువంటి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదంటే జాబ్ పరంగా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత పరంగా కావచ్చు, నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు చక్కని రోజు. కొత్త ప్రాజెక్టులు తీసుకోండి. మీ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమలో ఉండే 24 ఫ్రేమ్స్ వాళ్ళకి అందరికీ కూడా చక్కగా మంచి అనుకూలమైన సమయము. మీరు ఏదనుకున్నా దానిలోకి వెళ్లే అవకాశం కనపడుతోంది. పారితోషికం పెంపు వస్తుంది. మీరు సాటిస్ఫాక్షన్ అయ్యే అవకాశము ఈ రోజు కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మీ యొక్క లీడర్షిప్ కి, అంటే మీ యొక్క నాయకత్వ లక్షణాలకి ప్రజలు చాలా చక్కగా ఆమోదిస్తారు. తదుపరి కూడా కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త పదవులు కానీ, కీలకమైన పదవులు కానీ మీరు చేపట్టే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఆరోగ్యం చూసినట్లయితే సాధారణంగా ఉంటుంది. పెద్ద రుగ్మతలు కానీ, సమస్యలు కానీ ఏమీ కనిపించడం లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరంగా ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆగిపోయిన పనులు జరిపించాలన్నా ఈ రోజు నిర్ణయం తీసుకోండి. మీ కుటుంబంలో ఉండే పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. శుభకార్యాలకు వెడతారు, శుభకార్యాలు చేస్తారు. సంతానపరంగా కానీ, లేదా వివాహపరంగా కానీ చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు బ్రహ్మముహూర్త సమయంలో సూర్యుడికి అర్ఘ్యంతో పాటు సూర్యుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ కానీ, లేదా అంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాలు కానీ, ఏవైనా సరే ఆ స్వామివారికి అనుగ్రహం కొరకు, ప్రీతి కొరకు ఏ పరిహారం చేసినా సరే సక్సెస్ అవుతుంది. ఆరోగ్యపరంగా ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి.
తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీ యొక్క కృషి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా కష్టపడి చదివినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, స్థిరపడాలి అన్న వారి కోరిక ఈ రోజు తీరుతుంది. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపడతారు. తద్వారా ఒకంత ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పంటలు మంచిగా పండుతాయి. మీ పంటకు సరిపడా గిరాకీ కానీ లేదా అంటే మార్కెట్లో ధర కూడా విశేషంగా పలికే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు తప్పనిసరిగా మార్కెటింగ్ పరిజ్ఞానం కావాలి. మీకు గతంలో కనుక మార్కెటింగ్ పరిజ్ఞానం ఉంటే కనుక దాన్ని ఉపయోగించుకుని మీరు ఏదైతే కమర్షియల్ గా చేయాలని అనుకుంటున్నారో దానికి ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే కనుక ఉత్పత్తికి సంబంధించినటువంటి కొత్త మార్గాలు మీరు తప్పనిసరిగా అన్వేషించాలి. పాత పద్ధతిలోనే మేము చేస్తాము, ప్రొడక్టివిటీ ఇస్తాము అని అనుకుంటే కనుక ఒకంత వెనకబడే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త మార్గాలను మీరు అన్వేషించండి. ఐటీ రంగంలో మీ యొక్క ప్రతిభకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీ పేరును విదేశాలకు వెళ్ళడానికి వారు సిఫార్సు చేసే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఇతర కంపెనీల నుంచి ఆఫర్స్ వస్తాయి. దాన్ని వదులుకునే ప్రయత్నం చేయకండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీ యొక్క కృషి, గత కొన్ని నెలలుగా మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలితానికి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటకు ప్రజాదరణ కలుగుతుంది. మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తీవ్రంగా అంటే గత కొన్ని నెలల నుంచో లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలో ఉన్నవారు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. సమన్వయంతో, సామరస్య ధోరణితో పెద్దలతో సంప్రదించి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. కోర్టు పరమైన లేదా అంటే ఇతర పరమైన ఏవైనా కేసులు ఉంటే కనుక అవి ఈ రోజు సమసిపోయి మీకు మంచి సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని తప్పనిసరిగా ఈ రోజు పూజించండి. వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. అది మీ యథాశక్తిగా. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీ యొక్క కృషి ఫలించి మంచి విజయావకాశాలు పొందే అవకాశం కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు కీలకమైన ప్రాజెక్టులో మీరు బాధ్యత వహిస్తారు. దానికి మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారు. కాబట్టి మరింత జాగ్రత్తగా పనిచేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఏ మాత్రం చిన్న తప్పిదం జరిగినా మొదటికే మోసం వచ్చేలాగా, మీకు అపకీర్తి కలిగేలాగా కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంటలకు మంచి దిగుబడితో పాటు మంచి ధర కూడా పలికే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు సంతోషించదగిన రోజు. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభాలు వస్తాయి. కొంతమంది పెట్టుబడులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ రోజు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. ఎవరికైతే నష్టాలు వచ్చి కొంత మనోవ్యాధి కలిగి నాకు ఈ సంస్థ బాలేదు, నాకు ఇది బాగులేదు అని ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళు పెట్టుబడులు మాత్రం ఈ రోజు వెళ్ళకండి. ఆ పరిస్థితి మీకే అర్థమవుతుంది. కొంతమందికి గందరగోళంగాను, కొంతమందికి డోలాయమానంగాను, కొంతమందికి క్లమ్జీగాను ఇట్లా ఉంటుంది. కాబట్టి అలా మీ మనసుకి నచ్చకపోతే మాత్రం ఈ రోజు పెట్టుబడులకు వెళ్ళకండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మార్కెట్ స్ట్రాటజీని మీరు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారమే మీ యొక్క ఐటమ్స్ ని మార్కెట్లోకి విడుదల చేయండి. పారిశ్రామిక రంగంలో మీ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో వాళ్ళకి మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యి మీకు మంచి పురోగతి వచ్చే అవకాశము, కొంతమందికి హై ఎండ్ ప్యాకేజీతో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి అసలు బాగోకపోవడము, మరి కొంతమందికి ఆశాజనకంగా ఉండడము జరుగుతోంది. కాబట్టి మీరు ఈ రోజు కొత్తగా ఏ ప్రయత్నాలు చేయకండి. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వారికి
ప్రజల యొక్క మద్దతు లభిస్తుంది. దానితో పాటుగా అధిష్టానంలోనూ ఇటు ప్రభుత్వంలోనూ మీ పేరు ప్రఖ్యాతలు మంచిగా వస్తాయి. కొంతమంది కీలకమైన పదవులను ఈరోజు చేపట్టే అవకాశము కానీ, లేదు అంటే దాని మీద ఒప్పందాలు చేసుకునే అవకాశం కానీ ఈరోజు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల తగు నియంత్రణ పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఉత్తరోత్తర ప్రమాదాలు జరిగే సూచన కనపడదు. కుటుంబపరంగా చూసినట్లయితే సమస్యలు కొంతమందికి తీవ్రతను పెంచుతాయి, మరి కొంతమందికి పరిష్కారం అవుతాయి. అది మీ యొక్క జాతక పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. ఇవి గోచార ఫలితాలు కాబట్టి మీరు మీకు అని మనసుకి మీ పర్సనల్గా తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకోండి. కుంకుమ పూజ అది ఇంట్లో కానీ, లేదు అంటే కనుక దేవాలయానికి వెళ్ళి చేయించుకున్నా కానీ మంచి ఫలితాలే వస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉండే విద్యార్థులకు చూస్తే కనుక కష్టపడి చదివితేనే మీకు మంచి ఫలితాలు వచ్చేటట్టున్నాయి. కొంతమందికి ఫెయిల్ అయ్యే అవకాశాలు, కొంతమందికి విదేశాల నుంచి రిజెక్ట్ మీరు అయ్యారు అనే వర్తమానాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఫర్దర్గా ఏదైనా అప్లై చేసుకోవాలన్నా, లేదా వెళ్ళాలన్నా, లేదా అంటే కొత్త ఏవైనా కాలేజెస్లో కొత్త కోర్సులు తీసుకోవాలన్నా వాటన్నిటికీ ఈరోజు మీరు ప్రణాళిక వేసుకుని తరువాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశం కనపడుతోంది. కొంతమందికి బాధ్యత ఒత్తిడి ఎక్కువ అయ్యి ఉద్యోగం మానేద్దామా అన్న పరిస్థితికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే యాజమాన్యం నుంచి ఒత్తిడి కావచ్చు, లేదా మీ సహోద్యోగుల దగ్గర నుంచి ఒత్తిడి కావచ్చు, లేదా అంటే మీ యొక్క బాధ్యత నుంచి ఒత్తిడి కావచ్చు. ఏదైనా సరే ఈరోజు సమన్వయం పాటించండి, ఓర్చుకోండి. వ్యవసాయదారులకు పంటలకు మంచి అనుకూలమైన సమయము. మీరు ఏ పంట వేయాలి, ఎలా వేయాలి అనేది ఆలోచన చేసి ఈరోజు పంటను ప్రారంభించండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి కొత్త మార్గాలు మీరు అన్వేషించి ఆ ప్రయత్నాలు కనుక చేసి మార్కెటింగ్ స్ట్రాటజీని కనుక మీరు తెలుసుకుని ఎలా చేస్తే బాగుంటుంది, ఏ వైపు మనం వెళ్ళాలి అనేది ఒక ప్రణాళికగా వేసుకుని అప్పుడు కనుక మీరు ముందడుగు వేస్తే పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, లేదా అంటే ఒక కొత్తగా ఏది చేయాలన్నా సరే మీరు ఆచితూచి అడుగు వేయండి. పరిస్థితి అంతగా బాగా లేదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. పెట్టుబడి పెట్టుకోండి. కొత్తగా ఏది స్టార్ట్ చేయాలన్నా ఈ రోజు శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి, అది మీ యొక్క నెగ్లిజెన్సీ వల్ల, ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల కూడా ఆ అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నుంచైనా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. చిత్ర పరిశ్రమ వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే 24 ఫ్రేమ్స్ లో పనిచేసే వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒకంత అనుకూలత లేదు. మీరు ఏ ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే శారీరక శ్రమ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చాలా అన్యోన్యంగా ఉంటారు. దంపతులు బాగుంటారు. కుటుంబాల్లో అందరికీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రుల్లో కూడా మీకు మంచిగా అంటే సద్భావనతోనే ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా ఎటువంటి ఒడిదుడుకులు లేవు. అన్ని చాలా సానుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఏదైనా అంటే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది వివాహానికి సంబంధించి అంటే వివాహ ప్రయత్నాలకు సంబంధించి కానీ, లేదు అంటే సంతాన సమస్యలు కానీ, సంతానానికి సంబంధించినవి కానీ, లేదు అంటే కనుక గతంలో మీరు వివాహ ప్రయత్నాలు చేసి అది ఎటూ తేలని పరిస్థితి వస్తే కనుక దానికి సంబంధించిన నిర్ణయాలు ఈ రోజు తీసేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు ఈ రోజు కూడా మీరు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటూ కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా మీరు మంత్రాన్ని జపించడం కానీ, స్వామివారి ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కనుక ఒకంత నరదృష్టి అనుకోండి, లేదా ప్రయోగ దోషాలు అనుకోండి, లేదా డబ్బుకు సంబంధించి కానీ, సమస్యలకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవి తొలగిపోయే పరిస్థితి కాలభైరవాష్టకం చదివితే కనుక తప్పనిసరిగా అయి తీరుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీ యొక్క కృషి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా కష్టపడి చదివినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, స్థిరపడాలి అన్న వారి కోరిక ఈ రోజు తీరుతుంది. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపడతారు. తద్వారా ఒకంత ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పంటలు మంచిగా పండుతాయి. మీ పంటకు సరిపడా గిరాకీ కానీ లేదా అంటే మార్కెట్లో ధర కూడా విశేషంగా పలికే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు తప్పనిసరిగా మార్కెటింగ్ పరిజ్ఞానం కావాలి. మీకు గతంలో కనుక మార్కెటింగ్ పరిజ్ఞానం ఉంటే కనుక దాన్ని ఉపయోగించుకుని మీరు ఏదైతే కమర్షియల్గా చేయాలని అనుకుంటున్నారో దానికి ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే కనుక ఉత్పత్తికి సంబంధించినటువంటి కొత్త మార్గాలు మీరు తప్పనిసరిగా అన్వేషించాలి. పాత పద్ధతిలోనే మేము చేస్తాము, ప్రొడక్టివిటీ ఇస్తాము అని అనుకుంటే కనుక ఒకంత వెనకబడే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త మార్గాలను మీరు అన్వేషించండి. ఐటీ రంగంలో మీ యొక్క ప్రతిభకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీ పేరును విదేశాలకు వెళ్ళడానికి వారు సిఫార్సు చేసే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఇతర కంపెనీల నుంచి ఆఫర్స్ వస్తాయి. దాన్ని వదులుకునే ప్రయత్నం చేయకండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీ యొక్క కృషి, గత కొన్ని నెలలుగా మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలితానికి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటకు ప్రజాదరణ కలుగుతుంది. మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తీవ్రంగా అంటే గత కొన్ని నెలల నుంచో లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలో ఉన్నవారు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. సమన్వయంతో, సామరస్య ధోరణితో పెద్దలతో సంప్రదించి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. కోర్టు పరమైన లేదా అంటే ఇతర పరమైన ఏవైనా కేసులు ఉంటే కనుక అవి ఈ రోజు సమసిపోయి మీకు మంచి సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గణపతిని తప్పనిసరిగా ఈ రోజు పూజించండి. వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. అది మీ యథాశక్తిగా. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరీక్షా ఫలితాలు విజయం సాధిస్తారు. అనుకూలంగా ఉంటాయి. క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీకు పదోన్నతులు వస్తాయి. ప్రమోషన్స్ వస్తుంది. దానితో పాటుగా మీ ప్యాకేజ్ పెరుగుతుంది. కొంతమందికి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ, కొంతమందికి విదేశాల ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలా వారి ఏ డిపార్ట్మెంట్ లో ఉంటారో ఆ డిపార్ట్మెంట్ లో హై రేంజ్ కు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఇక్కడ మీకు శుభవార్తలు వింటారు. తరువాత వస్తు, వాహన, గృహ కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. తదుపరి వ్యవసాయదారులకు మీ యొక్క పంటలు మంచి దిగుబడి వస్తుంది. దానికి సంబంధించినటువంటి ధర కూడా విశేషంగా పెరిగే అవకాశము, తద్వారా మీకు లాభాలతో పాటు ఆదాయం పెరిగే అవకాశము రైతులకు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క పెట్టుబడులు విజయవంతంగా ఉంటాయి. మీ వ్యాపారాలు చాలా సక్సెస్ అవుతాయి. దానితో పాటుగా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా ఇవన్నిటికీ ఈ రోజు చాలా చక్కని రోజు. వృధా చేసుకోకండి. వాణిజ్యం పరంగా చూసినట్టయితే లాభదాయకంగా ఉంటుంది. పారిశ్రామికంగా చూసినట్టయితే ఉత్పత్తులు పెరుగుతాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీకు గుర్తింపు లభించి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క నమ్మకాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ తగ్గించి ఆహారం పట్ల కానీ, ఆరోగ్యం పట్ల కానీ తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం నెలకొంటుంది. సమస్యలు తీరి ఒడ్డెక్కే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు ఈ రోజు శనేశ్వరుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. శనేశ్వరుడికి సంబంధించి
రాహువుకు సంబంధించి నవగ్రహ ఆలయాల్లో ప్రత్యేకంగా దానాలు కానీ లేదా పూజలు కానీ చేయించుకోండి. అది మీ శక్తి అనుసారము. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క కృషి ఫలిస్తుంది. సైన్సు, గణితము, లా అంటే న్యాయశాస్త్రానికి, మెడికల్ కి సంబంధించినటువంటి విద్యార్థులకు విశేషమైన విజయంతో పాటు మీరు విదేశాలు వెళ్ళాలన్నా లేదా ఇక్కడ ఏదైనా కోర్సులో చేరాలన్నా, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా అన్నిటికీ మీకు ఇది అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట సానుకూలంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి కాబట్టి ఒప్పందాలు చేసుకోండి. పెట్టుబడులకు కూడా ఇది అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వాణిజ్య రంగంలో మంచి లాభాలు వస్తాయి. మార్కెట్లో కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం చూసినట్టయితే పెట్టుబడులకు ఇది చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు మీరు యాక్సెప్ట్ చేయడానికి ఇది చక్కని సమయము, తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నాయకత్వ లక్షణాల మీద ప్రజలకు మీ మీద గౌరవము, గుర్తింపు కలిగి మీ మీద నమ్మకం కూడా ఏర్పడే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత మానసిక ఒత్తిడి పెరిగి తద్వారా తలనొప్పి సమస్యలు కానీ, బీపీ పెరగడాలు కానీ ఇలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం మీద, ఆరోగ్యం మీద తగిన శ్రద్ధను తప్పనిసరిగా పెట్టండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందమైన వాతావరణం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనీశ్వరుణ్ణి పూజించండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ మంత్రాలు చదవండి. నవగ్రహ ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక శనిగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి మెరుగైన అంటే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. గణితము, సైన్సు, న్యాయానికి సంబంధించిన విద్యార్థులకు అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు పంటల యొక్క లాభాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. వాణిజ్యవేత్తలకు కొత్త మార్కెట్లో అవకాశాలు మీకు వస్తాయి. మీరు దాన్ని వృధా చేసుకోకండి. పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా మీ ప్రోడక్ట్స్ కి మార్కెట్లో మంచి గిరాకీ పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ విజయవంతమవుతాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలతో పాటు వారి పేరు ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశము, సన్మానాలు, సత్కారాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క మద్దతుతో పాటు అధిష్టానంలోనూ ప్రభుత్వంలోనూ కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చి కీలకమైన పదవులను చేపడతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరానికి సంబంధించిన, బుర్రకు సంబంధించినటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి. ఆందోళన తగ్గించుకోండి. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ వాతావరణంలో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెడతారు. రుణాల కోసం ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండకపోగా అధిక ధన వ్యయము, కొన్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ప్రయాణ నిమిత్తంగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక వాయిదా వేసుకోండి. తప్పదు అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని మరీ వెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తూ గురువులకు పూజ చేసినట్టయితే కనుక ఇటువంటి ప్రమాదాలు కానీ లేదా ఆకస్మికంగా జరిగే ఏదైనా సరే అది తగ్గే అవకాశం కనపడుతోంది. ఇవి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.